హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికా రాకేష్. మేము ఇప్పుడే రూమ్కి వచ్చాము. యమునోత్రికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ట్రెక్ 6 కిలోమీటర్స్. సో రూమ్కి వచ్చేసి ఇదే రూమ్. లగేజ్ పెట్టేసుకున్నాము. మేము వచ్చేసరికి కరెక్ట్గా 2:30 అయింది. ఇప్పుడు 3కి స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ మేము నైట్ కల్లా 8 కల్లా వచ్చేయాలి డిన్నర్ టైంకి. అందరం కలిసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. చూద్దాం ఇంకా ట్రెక్ ఎలా జరుగుతుందో. టెన్షన్గా ఉంది. ఫస్ట్ టైం ట్రెక్ వెళ్తున్నాం. కంటిన్యూ చేద్దాం వీడియోలో. బాయ్. హాయ్ అండి, ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూ అనమాట. ఒక లాస్ట్ వీడియో చూడకపోతే నేను పైన ఐకాన్ బటన్లో ఇస్తాను ఆ వీడియో, అది కూడా చూసేయండి. సో అది చూస్తే మీకు దానికి కంటిన్యూ మీకు తెలుస్తుంది అనమాట. ఈ వీడియో తర్వాత ఆ వీడియో అని ఏం జరిగింది అని. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మా హోటల్ ముందు నుంచే దారి ఉంటుంది. స్ట్రెయిట్గా వెళ్ళిపోవడం, ఇంకెక్కడికి మరలేదు ఏమి ఉండదు. ఇంకా మేము స్టార్ట్ అయ్యాక కొంచెం కమాన్ వస్తుంది అనమాట. ఆ కమాన్ లోపలికి వెళ్ళగానే మనకి రిజిస్ట్రేషన్, ఒక చార్ధామ్కి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వాలన్నమాట. అంటే సో అండ్ సో వాళ్ళు వచ్చారు అని చెప్పి అది తెలుసుకోవడానికి వాళ్ళు అడిగారు. అండ్ ఇంకా మేము బయటికి రాగానే, మా రూమ్ నుంచి బయటికి రాయి స్టార్ట్ అయ్యి ఒక 5 మినిట్స్ కాగానే ఒక ఆంటీ వచ్చి తన వాడుతున్న స్టిక్ నాకు ఇచ్చిందనమాట. తనది యూజ్ అయిపోయిందంట. అప్పుడే అనుకున్నాను నేను కూడా స్టిక్ తీసుకోవాలి, కొంచెం నడిచేటప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది అని చెప్పి. ఇంకా మేమైతే అందరం స్టార్ట్ అయ్యాము. మేమందరం 12 మెంబర్స్ వచ్చాము. ముగ్గురం గర్ల్స్, మిగతా అందరు బాయ్స్. 2 గర్ల్స్ హార్స్ పైన వెళ్ళినారు. మిగతా అందరం ట్రెక్ చేస్తున్నాం అనమాట. 6 కిలోమీటర్సే. సో ఇది కొంచెం అలవాటు అయితే రేపు కేదార్నాథ్లో కూడా మనం చేయడానికి కొంచెం యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. మేము కరెక్ట్గా 3 o'clockకి స్టార్ట్ అయినాం మా రూమ్ నుంచి, హోటల్ నుంచి. ఇక్కడికి వెళ్ళే వరకు ఎంత టైం పడుతుందో చూడాలి. నార్మల్గా మేము ఇంటి దగ్గర వాక్ చేస్తే 1 అవర్లో 3.5 కిలోమీటర్స్ నడిచాము. బట్ ఇక్కడ అలా అనిపించట్లేదు. అనుకున్నంత ఈజీగా అయితే ఏం లేదు, కొంచెం టఫ్గానే ఉంది. మనం రోజు వాక్ చెయ్యం కదా, కానీ చాలా బెస్ట్గా ఉంది రోడ్ అయితే. అంటే రాళ్ళు ఏం లేదు, మంచిగా రోడ్గానే ఉంది. ఇంకా మనమే ఎదురు వచ్చే వాళ్ళకి కొంచెం ప్లేస్ ఇవ్వాలి. వాళ్ళు డోలీలో తీసుకెళ్తారు కదా, వాళ్ళ కోసం. గుర్రాలను మాత్రం వీళ్ళు లైన్ పద్దిగా మాత్రం తీసుకెళ్ళట్లేరు. ఎలా అంటే అలా వదిలేస్తున్నారు అనమాట. వాళ్ళకి కొంచెం భయం అనిపిస్తుంది. ఇప్పటికి మేము 2.5 కిలోమీటర్స్ అయితే వచ్చాము. రాకేష్ ఒకసారి ముందు, ఒకసారి నేను వెనుక. నా కోసం పాపం తను ఆగుతూ ఉన్నాడు. ట్రెక్కింగే కదా అని అనుకొని వెళ్ళాం, కానీ ఎక్కుతూ ఉంటే నా కాలు పిక్కలైతే ఫుల్ నొప్పి వచ్చేసాయి. అసలు ఇంకా ఎక్కగలనా లేదా అనుకున్నాను. ఇంకా వెళ్తూ అక్కడ ఒక తాత కలిసాడనమాట. ఏం కాదు, నువ్వు ఎక్కుతావు, అలా ఏం డల్ అవ్వద్దు, పైన అమ్మవారు ఉన్నారు, మనని కంపల్సరీగా ఇంత దూరం వచ్చావు, నువ్వు హ్యాపీగా వెళ్తావు, దర్శనం కూడా చేసుకుంటావు, ఇంకెంత దూరం ఉంది, ఎంత దూరం అని చూడొద్దు, డైరెక్ట్గా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో, అమ్మవారే వచ్చేస్తారు, ఇంకా మనం తీసుకొచ్చుకుంటారు, ఇంత దూరం వచ్చిందని అంత దూరం వెళ్ళలేవా అని కూడా నాకు భరోసా ఇచ్చారనమాట. అప్పుడప్పుడు ఒక 2 minutes కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. కంటిన్యూగా నడవలేము. మేము స్టార్ట్ అయ్యి 1.5 hour అయింది. ఇంకా 2.5 కిలోమీటర్స్ వెళ్ళాలి పైకి. దేవుడిని తలుచుకుంటూ మెల్లగా వెళ్తున్నాము. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా ఆగుకుంటూ వెళ్తున్నాం అనమాట. మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా అందరం సపోర్ట్గా, ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళు కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఆగుతున్నారు. అంత ఈజీ అయితే కాదు ట్రెక్కింగ్. వెనక చూస్తే మొత్తం లోతుగా, కింది నుంచి వాటర్ వెళ్ళిపోయిండు, కింది నుంచి వాటర్ ఇలా వెళ్ళిపోతుంటాయి. పక్కకేమో ఇంకా మనం ఇలా స్టెప్స్ ఇలాంటిది ఉంటుంది. ఇంకా దారిలో మనకి వాష్రూమ్స్, ఇంకా టీ, కొన్ని కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, అలాంటి స్నాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నేనైతే మధ్యలో ఒక చిన్న గుడి కనపడితే అదే ఇంకా యమునోత్రి టెంపుల్ అనుకున్నాను. నేనైతే చాలా వెయిటింగ్లో ఉన్నాను, అమ్మవారి టెంపుల్ ఎంత తొందరగా వెళ్ళిపోతాము అన్న ఆ ఆశతో ఉన్నమాట. లాస్ట్కి నాకు అది టెంపుల్ కనపడింది. చూడగానే హ్యాపీ అనిపించింది, వచ్చేసాం నియర్గా అని చెప్పి. ఇంత దూరం వచ్చి సగంలో వదిలేయకుండా ఉండడానికి. ముసలి వాళ్ళు కూడా నడుస్తున్నారు. సో వాళ్ళని
చూసుకొని మనం కూడా నడవగలము అని అనుకోవాలి. ఇలాగానే ఫస్ట్ మేమైతే స్నానాల గుండంలో స్నానాలు అయితే చేసుకున్నాము. అవి వేడి నీళ్ళ స్నానాల గుండం. ఇదే అండి ఇంకా నేను వెయిట్ చేస్తున్న టెంపుల్. మా ఫస్ట్ చార్ధామ్లో ఫస్ట్ ధామ్ మేము ఎంతో హ్యాపీగా సక్సెస్ఫుల్లీగా దర్శనం చేసుకున్న టెంపుల్ అనమాట. చాలా బాగా ఉంది. చలి కూడా బాగానే ఉంది. సో మేమందరం వింటర్ క్లాత్సే వేసుకున్నాము. అమ్మవారిని చూడండి ఎంత బాగుంటారు, ఎంత మంచి దర్శనం అయింది. యాక్చువల్గా ఫొటోస్ ఏమీ తీసుకోవద్దంటే మేము తీసుకునే టైం అప్పుడు ఎవ్వరు లేరు. తర్వాత మేము తీసుకునేసరికి వచ్చేసారు. హాయ్ అండి, ఇది యమునోత్రి టెంపుల్. యమునోత్రి టెంపుల్ లోపల అమ్మవారు ఉంటారు. లోపలికి కెమెరా అలో లేదు, బట్ మేమైతే వీడియో తీసాము, అది పెడతాము. అండ్ మేము 3 o'clockకి ట్రెక్ స్టార్ట్ చేస్తే మేము పైకి వచ్చేసరికి 6 అయింది కరెక్ట్గా. సో రాగానే ఇక్కడ వేడి గుండాలు ఉంటాయి అనమాట, గర్ల్స్కి బాయ్స్కి అలాగలాగా. అవి చూసుకొని అలా స్నానం చేసేసుకొని వచ్చాము. సో దేవుడు మాత్రం చాలా బాగున్నాడు. కింది నుంచి పైకి అంత ఎక్కేసి వచ్చినాక దేవుడిని చూసేసరికి హ్యాపీ అనిపించింది. కానీ ఎక్కేటప్పుడు అయితే నాకైతే ఫుల్ ఆయాసము, ఇంకా ఏడుపు వచ్చింది. ఇంత చిన్న ట్రెక్కే నేను ఆయాసపడుతున్నాను, ఇంకా కేదార్నాథ్ ఎలా చేస్తానని ఒక టెన్షన్ అయితే ఉంది. పైకి ఎక్కుతూ ఉంటే గుర్రాలకి 100 rupees ఇస్తా, పైకి తీసుకొస్తామన్నారు. బట్ నేనే ఎక్కలేదు. ఇంత దూరం వచ్చి ఇంకా నడుచుకుంటూ ఎక్కేస్తేనే బాగుంటుందని చెప్పి నాకు కూడా తృప్తి అనిపిస్తుందని ఎక్కాను అనమాట. సో ఓవరాల్గా పైకి ఎక్కిన ట్రెక్ అయిపోయింది. ఇప్పుడు మేము 7 o'clock కిందికి స్టార్ట్ అయిపోతాము. మాకు ఆల్రెడీ రూమ్ బుక్ అయ్యే ఉంది కాబట్టి డిన్నర్ రెడీగా ఉంటుంది. సో వెళ్ళి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము రెడీ అవ్వాలంట. సో కిందికి వెళ్ళాక రేపు ఏ ప్రోగ్రామో తెలుస్తుంది. ఇంకా మేము వెళ్ళేసరికి నైట్ అయింది కాబట్టి ఇంకా డే వ్యూ అయితే ఏం కనపడలేదు. ఇప్పుడు నేను నిల్చున్న దగ్గర నుంచి ఎదురు చూస్తే మొత్తం కింద నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట, చాలా పెద్ద సౌండ్స్ తోటి. అక్కడ స్టే కూడా చాలా తక్కువ మంది చేస్తారు. ఇప్పుడు ఎక్కిన వాళ్ళు కొంతమంది నైట్ అక్కడ నిద్ర చేయాలి, కొంతమంది స్టే చేయాలనుకున్న వాళ్ళు చేస్తారంట. బట్ చాలామంది అయితే చేయరు. చాలా డేంజరస్ ప్లేస్ అండి. నేను ఇదే ఫస్ట్ టైం అలాంటి ప్లేస్కి వెళ్ళడము. అదొక మంచి ఎక్స్పీరియన్స్ కూడా. మన టైం బాగుండి మనం వెళ్తే అంతా మంచిగా జరుగుతుందనమాట. అదొక నమ్మకంతో వెళ్ళాలి. షాపింగ్ జోన్ అంటూ అంత ఎక్కువగా ఏం లేదండి. ప్రసాదాలు, చిన్న చిన్న ఫొటోస్ అని కొన్ని ఉన్నాయి. తినే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, బట్ ఎక్కువ సేల్ అవ్వవు. అక్కడ తినకపోవడమే మంచిది. ఇంకా మేము నైట్ అయితే స్టార్ట్ అయిపోయాము. 7:30 అలా అయ్యిందనమాట. పైన వాళ్ళు కింది దిగుతున్నారు. సో మేము స్టార్ట్ అయినాం. చాలా చీకటి ఉంది, డేంజరే. ఓకే, అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు అందరూ, దాంతోపాటు మేము కూడా. ఇంకా ఇప్పుడు 7:40 అయింది. చాలా చీకటిగా ఉంది. సో ఇంకా ఫాస్ట్గా నడవాలి. ఇంకా 4 kilometers ఉంది. ఇంకా 2.5 kilometers ఉంది మేము దిగడానికి. సో మినిమం 3 kilometers అయితే దిగినాము. ఇంకా 3 kilometers దిగాలి. 2.5. చాలా స్ట్రెయిన్ అవుతుంది. బాగుంది, కానీ నాకైతే పొద్దున ఎక్కేటప్పుడు ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఇలాంటి ప్లేస్లలో ఎక్కడానికి ఓపిక లేని వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, ముస్లిం వాళ్ళు కూడా ఎక్కడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. గుర్రాలు, డోలీలు అలా తీసుకెళ్తారు. బుట్ట కూడా ఉంటుంది అనమాట. బుట్టాలు అయితే ఒక మనిషి తీసుకెళ్తాడు, డోలీ అయితే 4 తీసుకెళ్తారు, గుర్రం అయితే ఒకళ్ళమే వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ వాటిని ఫస్టే మాట్లాడుకోవద్దు. కొంచెం ముందుకెళ్ళి కొంచెం కొన్ని ఎక్కినాక అలా అడిగితే రేట్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఫస్టే అంటే గుర్రం అయితే 2,500, డోలీ అయితే 6,000 అలా మా వాళ్ళు ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక అమ్మాయికి పాపం ఇంజరీ కూడా అయ్యింది. గుర్రం దిగాక గుర్రం స్లిప్ అయి పడింది తన కాలు పైన. తనకి బాగానే ప్రాబ్లం అయింది. ట్రిప్ మొత్తం తను కుంటూనే నడిచింది. అండ్ అలా మనం ఎక్కడానికి ఇబ్బంది పడుతూ గుర్రాల పైన, డోలీ పైన వెళ్తున్నాం, కానీ మనని ఎక్కించుకొని అవి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు కూడా అమౌంట్ కోసం వాళ్ళు ఎంత బరువు మోస్తారు, అన్నిసార్లు ఎక్కుతారు అని ఒక ఫీలింగ్ అనిపించింది. బట్ ఇంకా ఏం చేయలేము, అది వాళ్ళ వృత్తి అంట. వాళ్ళకి అలా సీజన్ ఉన్నప్పుడే అలాంటి వర్క్ చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. అండ్ మేము వెళ్ళే ఈ చార్ధామ్ మొత్తంలో సీజన్ టైం ప్రకారంగానే వాళ్ళు ఒక 3 months అలా 3 to 4 months ఉంటారంట అక్కడ. అండ్ మేము కిందికి వచ్చేసరికి 10 అలా అయింది. మాకు రాగానే డిన్నర్ అయితే రెడీ ఉంది. కొంతమంది తిని ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటున్నారు. మేము కొంచెం స్లోగా దిగాం కాబట్టి కొంచెం లేట్ అయింది. ఫుడ్ అయితే టేస్టీగా ఉంది, మాకు చాలా బాగా నచ్చింది. ఆకలితో ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా తిని ఇంకా రెస్ట్ తీసేసుకుందామని అనుకున్నాము. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. టేక్ కేర్, స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.